దీక్షా దివాస్ లో పాల్గొన్న బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా నాస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా హాజరయ్యారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మలుపు తిప్పారని, ఆ దీక్షే తెలంగాణ సమాజాన్ని కదిలించిందని అన్నారు సుమన్. ఆ చారిత్రాత్మక సంఘటనను స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం దీక్షా దివాస్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన బలాన్ని మరోసారి నిరూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంత భూములను కొనుగోలు చేస్తామని ఎన్నికలకు ముందు మంత్రి వివేక్ ఇచ్చిన హామీ అమలు కాలేదని దివాకర్ రావు విమర్శించారు. సమస్య పరిష్కారానికి త్వరలో వరద ముంపు ప్రాంతాల్లో పాదయాత్ర చేపడతానని తెలిపారు. కేసీఆర్ శివయాత్ర జరగాలి, లేకుంటే తెలంగాణ విజయయాత్రనన్న జరగాలి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని, కఠినమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని వారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నవంబర్ 29, 2009 వారు ఆమరణ నిరాహార దీక్షకు సిద్దిపేటకు బయలుదేరారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కేసీఆర్ గారిని అరెస్ట్ చేసుకొని చివరికి కేసీఆర్ గారిని ఖమ్మం సబ్ జైల్లో పెట్టి ఆడికెళ్ళి ఖమ్మం ఆసుపత్రికి తరలించి తర్వాత వారి ప్రాణానికి అక్కడ అపాయం ఉందని చెప్పి మళ్ళీ మేమంతా హైదరాబాద్లో గొడవలు చేస్తే, తెలంగాణ అంతా కూడా అందరు గొడవలు చేస్తే వారిని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసింది. సో అట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడానికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష నాంది. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం. ఒక నాయకుడిగా చావు నోట్లో తలబెట్టి చావడానికి సైతం సిద్ధపడి, నేను చచ్చినా పర్లేదు కానీ నా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన త్యాగానికి సిద్ధపడినటువంటి రోజు ఈ నవంబర్ 29. అందుకనే ఇది తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారి దీక్ష ఫలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం కోసం మనం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం.